నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేస్తూ అవార్డుల పంట పండించింది. గతంలో దేశవ్యాప్త ర్యాంకింగ్స్ లో అట్టడుగున 24వ స్థానంలో ఉన్న ఈ శాఖ పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే అద్భుత ప్రగతిని సాధించి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుకోవడం విశేషం. ముఖ్యంగా రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ మరియు జల్ సంచయ్, జన్ భాగీదారీ వంటి కీలక విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా మరో విభాగంలో ద్వితీయ స్థానాన్ని, ఇంకా 2 విభాగాల్లో తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో పారదర్శకతను పెంచుతూ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఈ ఘనత సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా 24వ ర్యాంకు నుంచి నేరుగా అగ్రస్థానానికి దూసుకెళ్లడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో వరుసగా 2వ ఏడాది కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం శుభ పరిణామం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డులే నిదర్శనం. ముఖ్యంగా మహిళా స్నేహపూర్వక పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసం పాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించగా, సుపరిపాలనలో విశాఖపట్నం జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే పేదరిక నిర్మూలనలో వైఎస్ఆర్ కడప జిల్లా చెమ్ముళ్లపల్లి 2వ స్థానానికి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రకాశం జిల్లా గుండుమల 3వ స్థానాన్ని దక్కించుకున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మండలం కూడా జాతీయ స్థాయిలో 3వ అత్యుత్తమ మండలంగా ఎంపిక కావడం విశేషం. ఈ అద్భుత విజయానికి కృషి చేసిన సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు అధికారులకు అభినందనలు తెలుపుతూ గ్రామీణ అభివృద్ధిని గుర్తిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పురస్కారాలు మా బాధ్యతను మరింత పెంచాయి.